అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈరోజు కూడా మనము మన వాక్య ధ్యానమును ధ్యానించుకుందాము. ఇందులో నేను చదివేటప్పుడే మీకు దాదాపు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా వాక్యములు ఈ అధ్యాయం మొత్తం కంప్లీట్ చేసుకుందాము. నేను చదువుతూ ఉన్నప్పుడే మీరు మనసు పెట్టి గ్రహించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమైనా ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు అర్థమైపోతుంది మనం చదువుతూ ఉన్నప్పుడే. కాబట్టి ఎక్కువ అధ్యాయం ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది తక్కువ అవుతుంది. మీరే ఒకసారి బాగా విని దాన్ని అధ్యయనం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు 16వ వచనం నుంచి మొదలు పెడదాము. 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనం గురించి, ఇక్కడ ఉపవాసమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి అని అన్న విషయము చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె కాకుండా, నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి నా ముఖమంతా దుఃఖంగా పెట్టుకొని, నీరసంగా పెట్టుకొని ఆ విధంగా మీరు ఉపవాసం చేయవద్దు అని చెప్తున్నారనమాట. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక, వాళ్ళకి కనపడాలి, మనుషులు చూడాలి నన్ను, నేను ఉపవాసం ఉంటున్నాను అని కాకుండా, రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలంట? నా తండ్రి, రహస్యమందున్న తండ్రికి కనిపించాలి అని ఉపవాసం చేసేటప్పుడు మనము తల అంటుకోవాలి, అంటే తల స్నానం చేయడము, ముఖము కడుక్కోవాలి. ఆ విధంగా చేసి మీరు ఉపవాసం ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం దేని విషయమైతే ఉపవాసం ఉండి ఆ విధముగా ప్రార్థన చేస్తామో అప్పుడు అది మనకి ప్రతిఫలంగా దేవుడు మనకి ఇస్తాడు. అంటే మనం ఏ విషయంలో అయితే ఉపవాసం ఉంటామో దానికి జవాబును పొందగలుగుతాం. ఎలాగా? మనం ఉపవాసం ఉంటున్నాము అని మనుషులకి కనిపించకూడదు. అలానే మన ముఖమును కూడా దుఃఖముగా పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండాలి అనుకుంటామో అప్పుడు మనము తలస్నానం చేసుకొని మన ముఖము కడుక్కొని రహస్యమందు చూచు తండ్రికే కనిపించాలి. అంటే ఎవరికి నేను ఉపవాసం ఉన్నాను అని కూడా చెప్పకూడదు అనమాట. ఆ విధంగా రహస్యంగా మనం మాత్రమే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అది చూసి మనకి ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ భూమి మీద మనము డబ్బుని సంపాదించుకోకూడదు. అంటే మనం తిండికి, అట్లా మన ఫుడ్కి, జీవనానికి ఆ విధంగా మనం ధనమును పెట్టుకోవచ్చు. కానీ అధికంగా డబ్బును మనం సంపాదించుకొని, అధికంగా మన ఇంట్లో దాచిపెట్టుకొని, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని ఆ విధంగా మీరు చేయొద్దు అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. ఇక్కడ ఏమవుతుంది? మనము డబ్బులు దాచిపెట్టుకోవడం వల్ల చిమ్మట, తుప్పు అవన్నీ తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. ఈ కాలంలో సైబర్ నేరగాళ్ళు అలాంటి వారు కూడా ఉంటారు కదా. మనము డబ్బు బాగా కూర్చుకోవాలి అని చెప్పేసి డబ్బు మనం కూర్చుకున్నప్పుడు అటువంటి వారి ద్వారా ఆ డబ్బులు అన్నవి దొంగిలించబడతాయి అన్నమాట. కాబట్టి మీరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మన కొరకు పరలోకమందు ధనమును కూర్చుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ లోకంలో మనము ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు. ఇది శాశ్వతమైన జీవితం మనది కాదు. మన క్రైస్తవులుగా ఏం ఆలోచిస్తాము? ఇది శాశ్వతమైన జీవితం కాదు, ఈ లోక యాత్రికులం మాత్రమే మనం. కాబట్టి మనకు శాశ్వతమైన జీవితం మరొక చోట ఉంది. ఇక్కడ మనం బ్రతికి ఉన్నన్ని రోజులు మనము పేదవారికి సహాయం చేయడము, అన్నం లేని వారికి ఆహారం పంచడము, బట్టలు లేని వారికి బట్టలు దయచేయడము, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని వెళ్ళి పరామర్శించడము, మనకు తగిన సహాయం వారికి చేయడము, ఇటువంటి క్రియలు చేయడం ద్వారా అవన్నీ మనకి దేవుడు నీతి క్రియలుగా ఎంచి దేవుడు మన కొరకు అక్కడ ధనమును సమకూర్చడం కానీ ఆ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి మనము
ఈ లోకంలో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకోవడం కాదు. మనము చనిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి నిత్య జీవము, మనకి సొంత గృహం అన్నది ఎక్కడైతే మనకి పరలోకంలో ఉంటుందో అక్కడ మన ధనము కూర్చుకునే వారంగా ఉండాలి. ఇక్కడ మనం పెద్ద పెద్ద భవంతుల్లో నివసించి అక్కడ ఒక పూరి గుడిసెలో మనం ఉన్నాము అంటే అది ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మనము కొన్ని రోజులే ఉండగలుగుతాము, కానీ అక్కడ యుగ యుగాలు ఉండవలసినటువంటి జీవితము అక్కడ మనము మంచి గృహాన్ని కట్టుకునే విధంగా మనం బ్రతికి ఉన్నన్ని రోజులు పోరాటం చేయాలన్నమాట. నా డబ్బుని అక్కడ నేను దాచిపెట్టుకోవాలి, అక్కడ అది నాకు శాశ్వతమైనది అని చెప్పేసి పరలోకంలోనే మనము మన డబ్బును దాచిపెట్టుకునే వారంగా ఉండాలి. అది ఎలా దాచిపెట్టుకుంటాము? ఇందాక చెప్పిన రీతిగా పేదవారికి హెల్ప్ చేయడం కానీ, డబ్బు సహాయం చేయడం కానీ, బట్టలు లేని వారికి, విద్య లేని వారికి, ఇటువంటి ఏ అవసరతలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తిరిగి మనకి ఇవ్వని పరిస్థితుల్లో ఉండేవారికే మనం హెల్ప్ చేయాలి. వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేసారనుకో, అవి మనం హెల్ప్ చేసింది దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. మనకి ఎవరైతే తిరిగి ఇవ్వలేకపోతారో అటువంటి వారికి మనం హెల్ప్ చేయడం ద్వారా, అంటే అంత పేదవారికి అటువంటి వారికి హెల్ప్ చేయడం ద్వారా దేవునికి అప్పిచ్చిన వారం అవుతాం. కాబట్టి అక్కడ మన ధనం అన్నది కూర్చబడుతుందన్నమాట. అక్కడ మనకి మంచి గృహం అన్నది పరలోకంలో అక్కడ మనకి ఉంటుంది. కాబట్టి పరలోకంలో మీరు ధనం సంపాదించుకోవచ్చు. పరలోకంలో ఇక్కడ ధనం సంపాదించుకోవడం కాదు, పరలోకంలోనే మీరు ధనము కూర్చుకునేవారుగా మీరు ఉండాలి. ఎందుకు అంటే అక్కడ చిమ్మటైన తుప్పైనను దానికి తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ పరలోకంలో ధనము సమకూర్చుకోవడం ద్వారా ఇవన్నీ ఉంటాయి. చిమ్మట కానీ తుప్పు కానీ పట్టదు, దొంగలకు అన్నం వేసి దొంగిలించిన కూడా దొంగిలించలేరు అన్నమాట. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అవును కదా, నిజమే కదా. మనం ధనం ఎక్కడైతే ఉంటామో, అంటే మనము షేర్స్లో పెట్టినా లేకపోతే ఎవరికైనా అప్పు ఇచ్చినా మన మనసంతా వారికి అప్పు ఇచ్చాం కదా, వాళ్ళు మనకి తిరిగి ఎప్పుడు ఇస్తారు, వడ్డీ ఎప్పుడు వస్తుంది, లేకపోతే మనం ఇల్లు రెంట్కి ఇచ్చినా మన 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు మనకి రెంట్కి డబ్బులు ఎప్పుడు ఇస్తారు. ఈ విధంగా మనము షేర్స్లో పెట్టాము, ఈ షేర్స్ డబ్బులు ఎంత డెవలప్ అవుతున్నాయి, ఈ విధంగా మనం ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మన ధనం అన్నది ఎక్కడ ఉంటుందో అక్కడే మన మనసు కూడా అక్కడే ఉంటుందన్నమాట. కాబట్టి మన ధనం అన్నది పరలోకంలో మనం పెట్టుకుంటూ పోతే మన మనసు కూడా పరలోకంలోనే ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. కాబట్టి మన కన్నుని దీపం వలె మంచిగా ఉంచుకోవాలి. కాబట్టి నా దేహం అంతా కూడా వెలుగుగా ఉంటుందన్నమాట. ఒకవేళ నీ కన్ను వెలుగుగా తేటగా ఉంటే, నీ కన్ను చెడినదైతే, ఒకవేళ చెడిపోయిన కన్నుగా ఉంటే దేహం అంతా కూడా చీకటిమయమై ఉంటుంది. అంతే కదా, మన కన్నులు ఏదైతే చూస్తాయో మన హృదయం దాంతోనే నింపబడుతుంది. కాబట్టి మనము మంచి చూసేవారంగా ఉన్నప్పుడు మన హృదయం మంచితో నింపబడుతుంది. చెడు చూసేవారంగా ఉన్నప్పుడు మన హృదయం అంతా, మన దేహం అంతా చెడుతో నింపబడుతుంది అన్నమాట. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనలో ఉన్న వెలుగు అన్నది చీకటి అయి ఉంటే, ఒకవేళ చీకటిగా ఉంటే ఆ చీకటి అన్నది చాలా ఘోరమైనదిగా ఉంటుందంట. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అంతే కదా, 2 యజమానులకి మనము దాసులుగా ఉండనేరము. ఆ యజమానులు ఎవరు? అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమించుడు. 2 ఉన్నారనుకో, వారిద్దరిలో మనం ఒకరిని ద్వేషించే వారంగా ఉంటాం, ఒకరిని ప్రేమించే వారంగా ఉంటాం, లేదా ఒకరి పక్షమున నుండి ఒకరిని తృణీకరిస్తాం. అంతే కదా, ఒకరి పక్షంగా మనం నిలబడతాము, ఇంకొకరిని మనం తృణీకరించేవారుగా ఉంటాం. కాబట్టి మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుణ్ణి కనుక మీరు కోరుకుంటే సిరిని మీరు, అంటే ధనమును మీరు ద్వేషించేవారుగా, తృణీకరించేవారుగా ఉంటారు. ఒకవేళ మీరు ధనమును ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషించేవారుగా, దేవుణ్ణి తృణీకరించేవారుగా ఉంటారు. కాబట్టి మీరు దేవుని కన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే ధనానికైనా దాసులుగా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే దాసులుగా ఉండాలి.
ఆ విధంగా ఉంటేనే మనకి దేవుడు సంతోషమైన జీవితముని అనుగ్రహించుతాడు. ఎలాగా? దేవునికి మనం దాసులుగా ఉంటే ధనం కూడా మనకు అక్కడ వస్తుంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో. కానీ ఈ లోకంలో ఉన్న సిరిని మాత్రమే కోరుకుంటే ఈ లోకంలో సుఖ సంతోషాలతో సుఖభోగాలతో మనం జీవించవచ్చు, సంతోషంగా జీవించవచ్చు, ఏ కష్టము లేకుండా జీవించవచ్చు. కానీ మరణించిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? తర్వాత అధ్యాయాల్లో ధనవంతుడి గురించి, లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ధనవంతుడు చాలా సంతోషంగా ఏ కొదువ లేకుండా జీవించాడు. కానీ మరణించిన తర్వాత నరకానికి పాత్రుడయ్యాడనమాట. అదే ఇక్కడ ఉన్నటువంటి లాజరు తను చాలా ఇబ్బందులు పడ్డాడు. చనిపోయేంత వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, కానీ చాలా శ్రమలు ఇబ్బందులు పడ్డాడు. అయితే మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడుగా సంతోషంగా జీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము దేవునికైనా దాసులుగా ఉండాలి, సిరికైనా దాసులుగా ఉండాలి. ఆ రెండిటికి దాసులుగా ఉండము కుదరదనమాట. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏం చెప్తున్నారు? ఏమి తిందుమో ఏం త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏం ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. అంతే కదా. మనము ఈరోజు ఏం తినాలి, ఈరోజు ఏం తాగాలి అని మన ప్రాణాన్ని గురించి ఆలోచిస్తాము. అలానే ఈరోజు నేను ఏం బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి మన దేహంని గురించి ఆలోచిస్తాం. మీరు వాటి గురించి ఆలోచించొద్దు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అంతే కదా. ఆహారం కంటే మన ప్రాణం అన్నది గొప్పది, అలానే వస్త్రముల కంటే దేహం అన్నది గొప్పది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు. అంతే కదా. ఆకాశ పక్షులను మనం చూసినప్పుడు అవి విత్తవు, అలానే కొయ్యవు, పంటలు కొయ్యవు, కొట్లలో కూడా కూర్చుకొను అనమాట. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఈ ఆకాశ పక్షులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆ పక్షుల కంటే కూడా మీరు శ్రేష్ఠులే కదా. అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు పోషిస్తాడు కదా. ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈరోజు ఏమి బట్టలు ధరించాలి, ఏం తినాలి, ఏం తాగాలి అని? అలా ఎప్పుడు ఆలోచించొద్దు అని చెప్తున్నారు. మీలో ఎవడైనా చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. అంతే కదండి. మనం చింతించడం వలన మనము ఆ చింతను పోగొట్టుకొనగలుగుతామా? లేకపోతే ఆ చింతను తీర్చేయగలుగుతామా? లేదు కదా. మనము ఏమి చేయలేం. కాబట్టి దేనిని గూర్చి కూడా మనము చింతించే వారంగా ఉండకూడదు. వస్త్రాలను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకు. ఆయనను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. అడవి పువ్వులలో కూడా ఆయన అలంకరింపబడలేదన్నమాట. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన యెడల వాటిని ఆ విధంగా అలంకరిస్తే అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. మరి మీకు ఖచ్చితంగా వస్త్రాలను ధరింపజేస్తాడు కదా. మీరు ఇంకా వస్త్రముల గురించే, తిండి గురించే, తాగడం గురించే ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని ఆలోచించొద్దు, చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. దేవుని ఎరుగనటువంటి ప్రజలు వాటన్నిటి గురించి ఆలోచిస్తారు. కానీ మనము వాటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అవన్నీ మనకు అవసరం అవుతాయి, అవన్నీ మనకు కావాలి అని చెప్పేసి మన తండ్రికి తెలుసు. కాబట్టి ఆయనే వాటిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం వాటిని గురించి చింతించకూడదు. చింతించకుండా మరి మనం ఏం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. మొదట మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యమును వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి. అలా వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మనం ఏం తిన్నాము, ఏం తాగుతాము, ఏం ధరిస్తాము, ఇవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? మొదట మనము ఆయన రాజ్యముని గురించి, ఆయన నీతిని గురించి మనము వెతికినప్పుడు. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ఉంటామో,
ఉంటాము, రేపు మన ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించే వారంగా ఉండకూడదు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏనాటి కీడు ఆనాటికే చాలు, అంతేకాని రేపు గురించి నువ్వు చింతించొద్దు అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈరోజు మనము 6వ అధ్యాయం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఇవి ఆశీర్వాదకరంగా ఉన్నాయా, ఇంకా నేను ఏ విధంగా చెప్పగలను మీరు నాకు తెలియచేయండి. ప్రతిరోజు కొంతమంది అయినా సరే వాక్యములను వింటున్నందుకు చాలా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. వీటిల్లో ఒక్క విషయమైన హృదయంలో గుర్చుబడి ఆ ప్రకారంగా మీరు మీ జీవితంను మార్చుకొనగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. నేను కూడా ప్రతి పని చేసేటప్పుడు నా మనసులో ఇవి గుచ్చబడుతూ ఉంటాయి. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో కూడా నేను ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా మార్చుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. మనం ఒక్కసారిగా నీతిమంతులుగా తీర్చబడలేము, ఒక్కసారిగా మంచివారంగా అయిపోలేము. ఎప్పుడైతే ఇట్లాంటి విషయాలు మనం గ్రహించినప్పుడు ఆ ప్రకారంగా మనం మన జీవితంను మార్చుకుంటూ చిన్నగా వెళ్తాము. దేవుడు రాకడ వచ్చేసరికి ఆయన వలె మనం పోలిన వారంగా ఉంటే ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో ఉంటామన్నమాట. కాబట్టి మీరందరూ కూడా అలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.